న్యూరోటెమసిస్, న్యూరోప్రాక్సియా అని 3 ఉంటాయి. మనకి జరిగిన ఇంజురీని బట్టి టోటల్ కట్ అయితే ఎప్పటికీ నడవరు. ఇప్పుడు క్వాడ్రిప్లీజియా అంటాం, నాకు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ స్పైనల్ కార్డ్లో టోటల్ కట్ అయింది, అప్పుడు నేను ఎప్పటికీ లేవలేను, ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్ మంచంలోనే ఉంటాను. నేను అలా మంచంలో ఉండడం వల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే నా మజిల్ అంతా ఫ్లాబీ అయిపోతూ ఉంటుంది. ఉండే కొద్ది మనిషి బరువు తగ్గిపోయి సన్నగా అయిపోతూ ఉంటారు. వాళ్ళని మేమేం చేస్తామంటే టిల్ట్ బోర్డ్ అంటారు, టిల్టింగ్ బోర్డ్, వీళ్ళని నుంచోబెట్టి వాళ్ళ బాడీ మీద బరువు, ఈ మజిల్ బరువు అంతా పడాలి, దాని ప్రాపర్టీని అట్లీస్ట్ కొంచెం రీగెయిన్ చేద్దామనే ఆలోచనతో చేస్తామన్నమాట. వీళ్ళని ఏం చేస్తామంటే టిల్టింగ్ బోర్డ్ అని ఒక బోర్డు ఉంటుంది. సడన్గా మనిషిని కూర్చోబెడితే ఒక 5 రోజులు ఒక మనిషిని మంచం మీద పడుకోబెట్టి సడన్గా లేపితే వాళ్ళ కళ్ళు తిరుగుతాయి. దాన్ని పోస్చరల్ హైపోటెన్షన్ అంటారు. అంటే మన పొజిషన్ నుంచి ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారినప్పుడు మన కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అది రాకుండా ఉండడం కోసం మేము ఏం చేస్తామంటే టిల్ట్ బోర్డ్ అనే ఒక బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద పెట్టి తాళ్లతో కట్టి స్లోగా యాంగిల్ పెంచుతూ ఉంటాం. 5 డిగ్రీలు, 10 డిగ్రీలు, 15 డిగ్రీలు, అలా 90 డిగ్రీలకి తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే తన బాడీ బరువు తన జాయింట్స్ మీద పడుతూ ఉంటుంది. సో మజిల్కి ఒక మూమెంట్ అనేది తెప్పిస్తాం. కానీ వాళ్ళు ఎప్పటికీ నడవరు. కానీ ఆ ప్రాపర్టీని ప్రిజర్వ్ చేసి ఆ మజిల్ని, ఆ మనిషి పొజిషన్ని అలా ఉంచగలుగుతాం. అదే ప్రాక్సియా అనుకోండి, నార్మల్ టేర్ అలా ఉన్నప్పుడు మామూలుగా మనిషిని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది హీల్ అయిపోవడం వల్ల ఆయన ఇమీడియట్గా నడుస్తారు. మేము ఈ ఫిజియోథెరపీ చేయకుండా అది వదిలేస్తే అతనికి అది హీల్ అయిపోయిన తర్వాత అప్పటికి మజిల్ ఫ్లాబీ అయిపోయి ఉంటుంది. ఆ మజిల్ ఫ్లాబీ అయిపోతూ ఉండడం వల్ల ఆయన నడిచేటప్పుడు ఫస్ట్ ఇలా, అసలు అంత పవర్ లేనట్టు ఇలా ఉంటుంది. మనం ఆ పవర్ని రీగెయిన్ చేయడం కోసం ఫస్ట్లోనే ఆ పవర్ని అలా కోపప్ చేసి అంతే స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ మెయింటైన్ చేపిస్తూ ఉంటాం. వన్స్ బాడీ దాని హోల్ హీలింగ్ ప్రాపర్టీతో నార్మల్ అయిపోగానే ఆయన ఈజీగా నడవడానికి ఉంటుందన్నమాట. ఎక్లీస్ అని ఒక మజిల్ ఉంటుంది పాదంలో, ఎక్కడైనా టేర్, లిగమెంట్ కానీ ఏదైనా, వీటన్నిటికీ ఈ అల్ట్రాసౌండ్ థెరపీ వల్ల హీలింగ్ ప్రాపర్టీని ఫాస్ట్గా ప్రిజర్వ్ చేసి అల్ట్రాసానిక్ రేస్ మీకు 1.5 to 3 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ పెనిట్రేట్ చేయడం వల్ల మీకు బాగా ఈజీగా హీలింగ్ ప్రాపర్టీ వస్తుంది. అది తొందరగా అతుక్కుపోతుంది అనమాట. ఆఫ్టర్ సర్జరీ అయినా కానీ, బిఫోర్ సర్జరీ అయినా కానీ, ఇప్పుడు మీకు సపోజ్ మజిల్ టేర్ ఉందండి, అనుకోకుండా మజిల్ టేర్ అయింది. మజిల్ టేర్ అయినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద డాక్టర్స్ యూస్ టు రైట్ అల్ట్రాసౌండ్ థెరపీ. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ చేయడం వల్ల మీకు అక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని తొందరగా క్లోజ్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయకూడదు. ఇది మీకు 14 days దాటాక యూ కెన్ ఇనిషియేట్ అల్ట్రాసౌండ్ థెరపీ. జనరల్గా ఏంటంటే డాక్టర్స్ అంతా హీల్ అయిపోయాక ఎవరికైతే హీల్ కాలేదో వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే 14 days తర్వాత అల్ట్రాసౌండ్ థెరపీ చేసుకోవడం వల్ల మనం ఆ ప్రాపర్టీని ఇంకొంచెం ఫాస్ట్గా జనరేట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇది ఎవరికి వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ అదేదో డివైస్ అన్నారు కదా, అది కొనుక్కొని వాళ్ళు చేసుకోవచ్చా లేదంటే ఫిజియోథెరపీ? అంటే అండి, ఇక్కడ మనం ఎంత మెగా హెడ్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు 1 ఉంటుంది, 1.5 ఉంటుంది, 3 మెగా హెడ్స్ ఉంటుంది. కొనుక్కొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేసుకుంటే ఏంటంటే మీకు వాళ్ళు దానికి తగ్గ ఎక్సర్సైజెస్తో పాటు ఎంత మోతాదులో ఇంటెన్సిటీ ఇవ్వాలి అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది.